Okay, well, hello everyone. Welcome back. Welcome to our session. See the first one. Nenati question of the day. Ivala question number 1. So, which union territory has become the first in the country to fully implement 3 new criminal laws? What is it? It is Chandigarh. Basically, Chandigarh kunnatuvanti difference enti? You all knew that. What is the difference of Chandigarh? యూటీకి అదేవిధంగా ఒక స్టేట్కి ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్లో అయితే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటాయి. అండ్ హెడ్గా అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఎవరైతే హెడ్గా ఉంటారో చీఫ్ మినిస్టర్ ఆయనే స్టేట్కి కూడా హెడ్గా ఉంటారు. వేరాజ్ యూనియన్ టెరిటరీ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే యూనియన్ టెరిటరీలో లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి ఉంటారు. ఆయన్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. కొన్ని యూనియన్ టెరిటరీస్కి మాత్రం ఇప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్లో జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి ఈ 3 యూనియన్ టెరిటరీస్కి మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్తో పాటు అక్కడ చీఫ్ మినిస్టర్ కూడా హెడ్గా ఉంటారు. చీఫ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. ఒకవేళ చీఫ్ మినిస్టర్ పొజిషన్ అనేది వేకెంట్ అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన ఛార్జ్ తీసుకుంటారు. అట్లా అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ గవర్నర్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూటీ అండ్ స్టేట్. ఇక్కడ చండీగఢ్ అన్నది ఇట్ ఈస్ అ క్యాపిటల్ సిటీ. ఇది యూనియన్ టెరిటరీ బట్ ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ దేనికి క్యాపిటల్ సిటీ అని అంటే పంజాబ్కి మరియు హర్యానాకి ఈ రెండింటికి క్యాపిటల్ సిటీ ఒక యూటీ ఉండడం విశేషం. దట్ ఈస్ చండీగఢ్. ఇక్కడ రీసెంట్లీ మనం ఎప్పటి నుంచో బ్రిటిషర్స్ టైం పీరియడ్ నుంచి మన భారతదేశంలో కొన్ని కోడ్స్ అమలు అవుతున్నాయి. దోస్ ఆర్ ఇండియన్ పీనల్ కోడ్, అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అండ్ సిఏపిసి ఈ కోడ్స్ అన్నవి అమలు అవుతున్నాయి. ఈ కోడ్స్ని ఇప్పుడు డీకొలనైజేషన్ అన్నటువంటి ప్రక్రియ ద్వారా వీటిని భారతదేశంలో నుంచి అంటే కంప్లీట్గా రిమూవ్ చేయడం అనే కాదు, జస్ట్ వాటి పేర్లు మాత్రం భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి 2023లో వీటికి రీనేమ్ చేశారు. అండ్ ఆ రీనేమ్ చేసిన తర్వాత ఆ 3 లాస్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి యూటీ వచ్చేసి ఇట్ ఈస్ చండీగఢ్. దాని గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాము చూడండి. భారతీయ న్యాయ సంహిత అది దేని ప్లేస్లో వచ్చింది అని అంటే ఐపీసీ భారతీయ న్యాయ సంహిత కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. అది 1860లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఇలా అడిగినా కూడా భారతీయ న్యాయ సంహిత అన్నది దేన్ని రీప్లేస్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ఇయర్లో, అసలు దాన్ని లాంచ్ చేసింది ఏ ఇయర్లో, అట్లా కూడా అడిగే అవకాశం ఉంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిఆర్పిసి ఇది వచ్చేసి దేని ప్లేస్లో అని అంటే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973. దానిని భారతీయ నాగరిక సురక్ష సంహిత అన్న పేరుతో రీనేమ్ చేశారు. భారతీయ సాక్ష్య అధినియం అది దేని ప్లేస్లో అనంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 దీని ప్లేస్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ 3 మాత్రమే కాదు, వీటిని రీప్లేస్ చేయడం మాత్రమే కాకుండా ఇంకా 4 యాప్స్ని కూడా డెవలప్ చేశారు. దోస్ ఆర్ న్యాయసేతు, న్యాయశృతి, ఈ ఎవిడెన్స్ అండ్ ఈ సమ్మాన్. న్యాయసేతు అన్నది ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి అండ్ కోర్టులో మనం ఎప్పుడైతే ఒక కేసుని ఫైల్ చేస్తామో ఆ రెండింటికి మధ్య వారధిలాగా న్యాయసేతు అన్నది ఉంటుంది. అండ్ ఈ ఎవిడెన్స్, ఈ సమ్మాన్ ఇవి చేసేటువంటి పనులు ఏంటి అని అంటే ఇప్పుడు ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కరప్షన్ యాక్టివిటీ, ఇంకా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది, అలాంటి వాటిని మనం స్నాప్స్ తీయడం అంటే ఫొటోస్ క్లిక్ చేయడం లేదా అంటే వీడియో రికార్డ్ చేయడం, అలా రికార్డ్ చేసి మనము ఈ యాప్ ద్వారా మనం అప్లోడ్ చేయొచ్చు. అలా అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్గా దాని గురించి ఎప్పుడైనా ఎవరైనా అప్పీల్ వేసినా, కేసు ఫైల్ చేసినా అలాంటప్పుడు ఇవి డైరెక్ట్గా కోర్టుకి సబ్మిట్ అయిపోతే ఇంకా మనం స్పెసిఫిక్గా ఎటువంటి ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ 4 యాప్స్ని అదేవిధంగా ఈ 3 కూడా ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ ఈస్ ద ఫోకస్ కంట్రీ అట్ ద 30th edition ఆఫ్ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్? వాట్ ఈస్ ద కంట్రీ? ఇట్ ఈస్ ఫ్రాన్స్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే ఫ్రాన్స్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ప్యారిస్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో, క్యాపిటల్ కరెన్సీ. అయితే ఈ కోల్కతాలో డిఫరెంట్ వెన్యూస్లో కొన్ని డిఫరెంట్ లొకేషన్స్లో
మన ఇండియన్ ఫిల్మ్స్ మాత్రమే కాకుండా ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ మనం ఫోకస్ కంట్రీ అని దేనిని అంటాము అని అంటే ఆ కంట్రీ యొక్క కల్చర్ గురించి కానీ హెరిటేజ్ గురించి కానీ ఆ కంట్రీలో ఉన్నటువంటి స్థితిగతులు వాటి గురించి చిత్రీకరిస్తూ ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ అయినా డాక్యుమెంటరీస్ అయినా ఏమన్నా మూవీస్ ఉంటే వాటిని ప్రజెంట్ చేస్తూ అంటే ఆ కంట్రీని హైలైట్ చేస్తూ ఆ కంట్రీ యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని హైలైట్ చేస్తూ ఉంటే దానినే ఫోకస్ కంట్రీ అని దానికి పేరు. అట్లా కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఫోకస్ కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్. అండ్ అర్లియర్ మనకి ఇంకా వేరే దేశాలు కూడా ఉన్నాయి, వేరే ఆప్షన్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ చూడండి, జపాన్ మరియు వేల్స్ ఈ రెండు వచ్చేసి పార్ట్నర్ కంట్రీస్. దేనికి అనంటే హార్న్బిల్ ఫెస్టివల్. హార్న్బిల్ ఫెస్టివల్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? December 1 నుంచి December 10 వరకు నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫెస్టివల్స్ ఆఫ్ నాగాలాండ్ అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఆల్సో. ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అని దేనికి పేరు అనంటే నాగాలాండ్లో సెలబ్రేట్ చేసేటువంటి హార్న్బిల్. దీనిని ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని అనంటే సిన్స్ ది ఇయర్ 2000 సంవత్సరం నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. అలా చూస్తే లాస్ట్ ఇయర్ 2024 అది 25th ఎడిషన్. ఎందుకనంటే 2000 ఇయర్ని కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి అది ఫస్ట్ ఎడిషన్. అట్లా 2024 వచ్చేసి 25th ఎడిషన్గా అయింది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కూడా ఉంది. ఎక్కడ దీనిని సెలబ్రేట్ చేశారు, ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే పార్ట్నర్ కంట్రీస్ గుర్తుపెట్టుకోండి, దోస్ ఆర్ ఇంపార్టెంట్. దానితో పాటు కిసామా అన్నటువంటి హెరిటేజ్ కూడా ఇంపార్టెంటే. అక్కడ ఆ కిసామా హెరిటేజ్ విలేజ్లోనే ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ హార్న్బిల్ సెలబ్రేట్ చేయడానికి హార్న్బిల్ ఫెస్టివల్ అనేది దేనికోసం సెలబ్రేట్ చేస్తారంటే December 1 వీళ్ళ స్టేట్హుడ్ డే, నాగాలాండ్ ఎస్టాబ్లిష్ అయినటువంటి డే, స్టేట్హుడ్ డే దట్ ఈజ్ ఆన్ December 1. అప్పటి నుంచి 10 రోజుల వరకు అక్కడ నుంచి స్టార్ట్ చేసి 10 days దీనిని కొనసాగిస్తూనే ఉంటారు. ఆ స్టేట్హుడ్ డేతో పాటు ఆ స్టేట్లో జరిగేటువంటి ఇంకా అక్కడ నాగా ట్రైబ్ ఉంటారు కదా, నాగాలాండ్లో నాగా ట్రైబ్ ఇంకా వేరే ట్రైబ్స్ అందరూ కూడా వాళ్ళ ట్రైబల్ కల్చర్ గురించి వాళ్ళకు ఉన్నటువంటి హెరిటేజ్ గురించి ఇంకా వాళ్ళ సంప్రదాయాలు వాటన్నిటిని కూడా చిత్రీకరిస్తూ ఒక 10 days సెలబ్రేట్ చేస్తారు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ ఫెస్టివల్కి రికగ్నిషన్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కిసామా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు హార్న్బిల్ ఫెస్టివల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అని దేనికి పేరు అని అంటే ఇట్ ఈజ్ హార్న్బిల్ ఫెస్టివల్. ఆస్ట్రేలియా వచ్చేసి ఫోకస్ కంట్రీ. రీసెంట్గా నిన్నటి సెషన్లో మనం చెప్పుకున్నాం 55th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ కండక్ట్ చేశారు దాన్ని? గోవా పానాజీ, గోవా క్యాపిటల్ సిటీ అయినటువంటి గోవా పానాజీలో దీన్ని కండక్ట్ చేశారు. ప్రమోద్ సావంత్ సీఎంగా ఉన్నారు దీనికి, గోవా అన్నటువంటి దానికి. అయితే ఇక్కడ దాంట్లో ఫోకస్ కంట్రీ వచ్చేసి 55th ఈపీకి ఫోకస్ కంట్రీ. ఇది టాక్సిక్ అన్నటువంటి మూవీ కూడా అంటే లిథువేనియన్ దేశానికి చెందినటువంటి మూవీ టాక్సిక్, అది దానికి గోల్డెన్ పికాక్ అవార్డు వచ్చిందని కూడా నిన్న డిస్కస్ చేసాం. దీంట్లో భాగంగానే టాక్సిక్ అన్నటువంటి దానికి గోల్డెన్ పికాక్ అవార్డు వచ్చింది దీంట్లో భాగంగానే అని. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం గోవాలో ఎక్కడ జరిగింది ఇఫీ అని అంటే ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా గోవాలోనే కండక్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ ప్లేస్ అడిగితే ఇండోర్ స్టేడియం ఏ స్టేడియం అని అంటే ఇట్ ఈస్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం. మొరాకో వచ్చేసి 43rd ఎడిషన్ ఆఫ్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్, దానికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా మొరాకో అన్నది ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయింది కూడా. అండ్ ఇంకొక ఆప్షన్ ఉంది కదండి యూకే వచ్చేసి రీసెంట్గా ఇట్ హాస్ బికమ్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ అండ్ ద 12th కంట్రీ టు జాయిన్ ఫ్రీ ట్రేడ్ బ్లాక్లో జాయిన్ అయినటువంటి 12వ దేశం అండ్ మొట్టమొదటి యూరోపియన్ కంట్రీ ఏది అని అంటే ఇట్ ఈజ్ యూకే ఓన్లీ. దీనిని 2018వ సంవత్సరంలో ఈ అగ్రిమెంట్ని ఎప్పుడు సైన్ చేశారు అని అంటే ఇట్ వాజ్ సైన్డ్ ఇన్ ది ఇయర్ 2018. అప్పటి నుంచి ఇది ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఈవెన్ దీంట్లో రీసెంట్గా యూకే అన్నది 12th మెంబర్గా జాయిన్ అయింది. అంటే దాంట్లో జాయిన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి సభ్యులు రాటిఫై చేయాలి, అంటే దాన్ని ఓకే అని చెప్పేసి రాటిఫై చేయాలి. అలా చేసిన తర్వాత దాంట్లో సభ్యులు అవుతారు. సో దట్ అంటే దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటండి అని అంటే ఇప్పుడు ఆ దేశం నుంచి
ఆ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్ కంట్రీస్ ఆ దేశం నుంచి ఏమైనా ఇంపోర్ట్స్ కానీ లేదా ఎక్స్పోర్ట్స్ కానీ చేసినప్పుడు ఆ కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది కదా, ఆ టారిఫ్స్ అవి రెడ్యూస్ అవుతాయి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల. రైట్, నెక్స్ట్ వన్. రీసెంట్లీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హ్యాస్ హైలైటెడ్ ఇండియాస్ ప్రగతి ఇనిషియేటివ్. ప్రగతిలో టీ స్టాండ్స్ ఫర్ వాట్ అని అడుగుతున్నారు. దాట్ ఈజ్ టైమ్లీ. ప్రగతి అంటే ఏంటి? ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇన్నోవేషన్. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇన్నోవేషన్. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇన్నోవేషన్, దాట్ ఈజ్ ప్రగతి ఫుల్ ఫామ్. ఈ ప్రగతి అన్నటువంటి దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారని అంటే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ వాటన్నిటిని డిజిటలైజ్ చేయడానికి, ఆ యాక్టివిటీస్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇన్నోవేషన్ అన్న కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. దీని గురించి డీటెయిల్స్లోకి వెళ్దాం. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే ప్రగతి అన్నటువంటి దాన్ని PMO ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ టీమ్ వాళ్ళు విత్ ద హెల్ప్ ఆఫ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. PMO ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ప్లస్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వీళ్ళిద్దరు కొలాబ్ అయ్యి దీనిని డిజైన్ చేశారు. అండ్ యూనిక్లీ బేసిక్లీ దేనికోసం అని అంటే డిజిటల్ డేటా మేనేజ్మెంట్కి, వీడియో కాన్ఫరెన్స్కి, జియో స్పేషియల్ టెక్నాలజీ వీటికి యూజ్ అయ్యే విధంగా ప్రగతి అన్నటువంటి దాన్ని ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. రీసెంట్లీ గవర్నమెంట్ హ్యాస్ రాటిఫైడ్ రతాపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ యాజ్ ద ఎన్నో రిజర్వ్గా దీన్ని డిక్లేర్ చేసిందంటే 57th టైగర్ రిజర్వ్. వేరాజ్ మధ్యప్రదేశ్ అంటేనే టైగర్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్. అయితే ఇక్కడ మధ్యప్రదేశ్లో ఇది ఎన్నోది అని అంటే ఓవరాల్గా ఇండియా లెవెల్లో అయితే ఇట్ ఈస్ 57th వన్. మధ్యప్రదేశ్లో మాత్రమే చూస్తే ఇట్ ఈస్ 8th టైగర్ రిజర్వ్ ఆఫ్ మధ్యప్రదేశ్. అండ్ మన భారతదేశంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ అన్నిట్లోకి వెళ్ళా లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఏది అని అంటే ఇట్ ఈజ్ నాగార్జున శ్రీశైలం. నాగార్జున సాగర్ శ్రీశైలం. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇది, మొట్టమొదటి టైగర్ రిజర్వ్ కూడా ఇదే. అయితే ప్రాజెక్ట్ టైగర్ అన్న కాన్సెప్ట్ ఉంది కదా. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ టైగర్? టైగర్స్ని కన్సర్వ్ చేయడానికి ప్రాజెక్ట్ టైగర్ అన్న ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు 1st April. అదేవిధంగా 1973 దిస్ ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. 1973 ప్రాజెక్ట్ టైగర్. అక్కడి నుంచే టైగర్ అన్నటువంటి దాన్ని మన నేషనల్ యానిమల్గా డెసిగ్నేట్ చేశారు. ప్రాజెక్ట్ టైగర్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? ప్రాజెక్ట్ టైగర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? దిస్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. జిమ్ కార్బెట్ వచ్చేసి మొట్టమొదటి నేషనల్ పార్క్. వేర్ యాజ్ మొట్టమొదటి టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ శ్రీశైలం. ఈ టైగర్ రిజర్వ్ అది మొట్టమొదటి టైగర్ రిజర్వ్. అండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ కూడా నాగార్జున సాగరే. రైట్, ఇక్కడ వేరే ఆప్షన్స్ చూద్దాం. కరౌలి టైగర్ రిజర్వ్ ఇన్ రాజస్థాన్. ఇది ఎన్నోది అని అంటే 55th వన్. కరౌలి టైగర్ రిజర్వ్ ఇన్ రాజస్థాన్. అండ్ ఇంకా గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అది వచ్చేసి 56th టైగర్ రిజర్వ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. అండ్ వీరగణ దుర్గావతి టైగర్ రిజర్వ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, అగైన్ 54th టైగర్ రిజర్వ్. రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఇన్ ఉత్తరప్రదేశ్ హాస్ బికమ్ 53rd వన్. ఇట్లా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్. మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి భోపాల్ అండ్ మోహన్ యాదవ్ దానికి చీఫ్ మినిస్టర్ ఉన్నారు. రైట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎల్ఐసి బీమా సఖీ యోజన లాంచ్డ్ రీసెంట్లీ బై నరేంద్ర మోడీ గారు. క్వశ్చన్ ఏమడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ? ఏది ఫాల్స్ అని అడుగుతున్నారు. బేసిక్లీ ఈ బీమా సఖీ యోజన అన్నటువంటిది ఏంటి అని అంటే దీని ద్వారా ఒక విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 3 years ఒక 2 లక్షల మంది విమెన్ ఎల్ఐసి ఏజెంట్స్ లాగా మార్చడం కోసం అని చెప్పి ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇనీషియల్లీ దీంట్లో ఏం చేస్తారని అంటే ఆ మహిళలకి ఆ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మంత్లీ టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి. వీక్కి ఇన్ని పాలసీస్ చేయించాలి, మంత్కి వచ్చేసరికి ఓవరాల్గా ఇన్ని పాలసీస్ చేయించాలి అని. వాళ్ళు ఎప్పుడైతే ఆ మంత్లీ పాలసీస్ని మంత్లీ టార్గెట్ని అచీవ్ అవుతారో అప్పుడు మాత్రమే
ఇంత అమౌంట్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 7,000 ఇస్తారు, సెకండ్ ఇయర్ 6,000 స్టైఫండ్గా ఇస్తారు ఎవ్రీ మంత్, థర్డ్ ఇయర్ వచ్చేసి 5,000 స్టైఫండ్గా లభిస్తుంటుంది. దట్ ఈస్ బీమా సఖీ యోజన, కేవలం మహిళల కోసం మాత్రమే, అందరికీ కాదు. ఒకవేళ మీరు ఎక్కువ పాలసీస్ కట్టించి మీ పెర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే ఆ 3 years స్పాన్లో డైరెక్ట్గా మీరు ఎటువంటి ఎగ్జామ్ రాయకుండానే డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకుండా పోలేదు. అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మోడీ గారు మంచి చక్కటి ప్లాన్తో ముందుకొచ్చారు. దేర్బై ఇక్కడ 2 అచీవ్ అవుతాయి. ఒకటి ఎల్ఐసిని ముందుకు తీసుకెళ్లేటువంటి పని, ఇంకొకటి మన మహిళా ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ కూడా సాధ్యపడుతుంది. అయితే పాలసీ ఫర్ ఎవ్రీ వన్, ఎల్ఐసి ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది, అది పాలసీ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి ఈ టార్గెట్ని ఏ ఇయర్ వరకు అచీవ్ అవ్వాలని ఎల్ఐసి టార్గెట్ని సెట్ చేసుకుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. బై 2047 అందరికీ పాలసీ ఫర్ ఎవ్రీ వన్ అన్న కాన్సెప్ట్ని ఎల్ఐసి తీసుకొని వచ్చింది. సరే, ఇక్కడ 18 నుంచి 70 years లోపు మహిళలు ఎవరైనా కూడా ఎలిజిబులే, వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్కి ఎలిజిబుల్. నాట్ 18 to 60. దే విల్ బి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇస్తారు, స్టైఫండ్ ఇస్తారు ప్రతి నెల. బీమా సఖీ విల్ ఆల్సో రిసీవ్ స్టైఫండ్ వచ్చేసి మొట్టమొదటి ఇయర్ 7,000, సెకండ్ ఇయర్ 6,000, థర్డ్ ఇయర్ వచ్చేసి 5,000. ద ప్లాన్ ఈస్ టు అపాయింట్ 2 లక్షల బీమా సఖీస్ని 3 సంవత్సరాల స్పాన్లో 2 లక్షల మంది మహిళల్ని దీంట్లో ఎంగేజ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్నదే దీని ఉద్దేశం. కాబట్టి తప్పు రాంగ్ ఆప్షన్స్ వచ్చేసి ఏంటి అంటే బోత్ 1 and 4. రైట్. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ అట్ 82nd గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2025. బెస్ట్ డైరెక్టర్ ఇట్ ఈస్ పాయల్ కపాడియా. పాయల్ కపాడియా రీసెంట్గా ఒక మూవీని చిత్రీకరించారు, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అన్నటువంటి మూవీ. బేసిక్లీ ఈ మూవీ వచ్చేసి ఏంటి అని అంటే, ఒక 3 మహిళలు బాంబేకి అంటే బతుకు తెరువు కోసం వాళ్ళు బాంబేకి వచ్చి, అంటే 3 different స్టోరీస్ ఉంటాయి. వాళ్ళ 3 ఎలా తర్వాత టర్న్ అయ్యారు అని చెప్పి వాళ్ళ 3 గురించినటువంటి లైఫ్ స్టోరీస్. అంటే పాస్ట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ 3కు ఉన్నటువంటి డిఫరెంట్ స్టోరీస్, ఆ డాట్స్ని కనెక్ట్ చేస్తూ 3 ఎలా కలిశారు అన్నటువంటిది ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ స్టోరీ. ఆ స్టోరీ వచ్చేసి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ జస్ట్ నామినేట్ అయ్యింది, బట్ దీనికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ వచ్చింది. ఇట్ హ్యాస్ వన్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ అట్ 74th కేన్స్ ఫెస్టివల్. 74th, దిస్ నెంబర్ ఈజ్ నాట్ నో, బట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీనికి ఈ ఫిల్మ్కి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ అనేది దీనికి లభించడం విశేషం. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు గెట్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ అట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. కేన్స్లో జరిగినటువంటి ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు రావడం, అది కూడా మన భారతదేశపు ఫిల్మ్కి, దట్ ఈస్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. ఇంకా వేరే ఆప్షన్ చూద్దాం. మరియా విక్టోరియా ఫిలిప్పైన్స్ వన్ ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ ఫర్ ది ఇయర్ 2024. దీంట్లో రివార్డు మనీ వచ్చేసి $250,000. అండ్ అదేవిధంగా షాజీ ఎన్ కరుణ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ జేసీ డేనియల్ అవార్డ్ రికగ్నైజింగ్ హిస్ లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ టు మలయాళం సినిమా. యుఎన్ వాళ్ళు రీసెంట్గా మాధవ్ గాడ్గిల్ గారిని ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డుతో సత్కరించారు. ఎందుకు అనంటే వెస్టర్న్ ఘాట్స్లో ఆయన చేసినటువంటి పనితీరుకి గాను దాని గురించి అవార్డు ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రైజ్ పీస్ డిజార్మమెంట్ డెవలప్మెంట్ ఫర్ 2024 ఎవరికి లభించింది అనంటే మిషెల్ బాష్లెట్. వీళ్ళందరూ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ బీన్ చోజన్ టు చైర్ 68th session ఆఫ్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్? ఇట్ ఈజ్ అవర్ ఇండియా ఓన్లీ. నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్ ఫర్ నార్కోటిక్ డ్రగ్స్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ వియన్నా, ఆస్ట్రియాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అయితే వియన్నా, ఆస్ట్రియా. రీసెంట్గా దీనికి చైర్గా ఉన్నది మన భారతదేశమే. అయితే అసలు ఈ ఆర్గనైజేషన్ దేనికోసం అనంటే ఈ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా బ్యాన్ చేయాలి, ప్రొహిబిట్ చేయాలి, లేదా వాటి వాడకాన్ని తగ్గించాలి, వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలాంటి వాటి కోసం అని చెప్పి ఈ 68th సెషన్ని ఆస్ట్రియాలో కండక్ట్ చేశారు. కాకపోతే దీనికి చైర్గా మన భారతదేశం అన్నది ఉంది. ఆస్ట్రియా క్యాపిటల్ సిటీ
వియన్నా అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంది. ఆస్ట్రియా వేరు, ఆస్ట్రేలియా వేరు. ఆస్ట్రేలియా క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి, క్యాన్బెర్రా ఇస్ ద క్యాపిటల్ సిటీ అండ్ ఆస్ట్రేలియన్ డాలర్ ఇస్ ద కరెన్సీ. సోషల్ మీడియా బ్యాన్ 16 సంవత్సరాల లోపు పిల్లలకైతే సోషల్ మీడియా లైక్ ట్విట్టర్, ఇన్స్టా, థ్రెడ్స్ ఇట్లాంటి వాడకాన్ని బ్యాన్ చేసింది ఆస్ట్రేలియా. దిస్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. రష్యా డిక్లేర్డ్ ఫెడరల్ ఎమర్జెన్సీ. రీసెంట్గా అక్కడ బ్లాక్ సీలో ఒక ఆయిల్ స్పిల్లేజ్ అవ్వడం వల్ల ఫెడరల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది రష్యా. చైనా అనౌన్సెస్ బ్యాన్ ఆన్ జర్మేనియం, గ్యాలియం ఎక్స్పోర్ట్స్. జర్మేనియం, గ్యాలియం వీటిని ఎక్స్పోర్ట్ చేసేది చైనా, అయితే యుఎస్కి వాటి మీద బ్యాన్ విధించింది. నార్వేస్ పార్లమెంట్ అడాప్టెడ్. అయితే ఇక్కడ అబార్షన్కి ఒకప్పుడు లీగల్ లిమిట్ ఎంత ఉండేది అని అంటే 12 వీక్స్ మాత్రమే ఉండేది, అంటే నథింగ్ బట్ 3 months. ఇప్పుడు ఆ 3 months నుంచి అబార్షన్ లిమిట్ని 3 months నుంచి 6 monthsకి ఎక్స్టెండ్ చేసింది. దట్ ఈస్ నార్వే క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఆస్లో అండ్ నార్వేజియన్ క్రోన్ ఈజ్ ద కరెన్సీ. రష్యా తెలిసిన విషయమే, రైట్. నెక్స్ట్ వన్, వరల్డ్ సాయిల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం అని అంటే ఇట్ ఈజ్ December 5th. సిన్స్ 2013. ఎప్పటి నుంచి అని అంటే 2013 సంవత్సరం నుంచి ఎక్స్క్యూజ్ మీ, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు సాయిల్ డేని సెలబ్రేట్ చేయాలని 2013లో దీన్ని డెసిగ్నేట్ చేశారు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ December 5th సెలబ్రేట్ చేస్తాం. December 5th ఎందుకండి అని అంటే ఒక థాయిలాండ్కి చెందినటువంటి కింగ్ ఉన్నారు, కింగ్ ఆఫ్ థాయిలాండ్. ఆయన సాయిల్ కన్జర్వేషనిస్ట్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బర్త్ యానివర్సరీ అయినటువంటి December 5th దానినే వరల్డ్ సాయిల్ డేగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది గుర్తించింది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. స్టడీ ఆఫ్ సాయిల్ ఈజ్ నోన్ యాజ్ పీడాలజీ, రైట్. December 7, 9, 10, 12 వీటి గురించి చూద్దాం. 7 అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. December 9th వచ్చేసి ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే. 10th వన్ వచ్చేసి వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. 12th వన్ వచ్చేసి యూనివర్సల్ హెల్త్ కవరేజ్. నెక్స్ట్ వన్, ఇండియన్ మెన్స్ జూనియర్ హాకీ టీమ్ వన్ దేర్ 5th జూనియర్ ఏషియా కప్ టైటిల్ బై డిఫీటింగ్ విచ్ కంట్రీ అంటే మన భారతదేశం పాకిస్తాన్ని డిఫీట్ చేసి మన ఇండియన్ మెన్స్ జూనియర్ హాకీ టీం వీళ్ళు గెలిచారు. అండ్ దీన్ని కండక్ట్ చేసింది ఏ ఫెడరేషన్ అంటే ఏషియన్ హాకీ ఫెడరేషన్. ఏషియన్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు వీటిని ఈ ఏషియా కప్ టైటిల్ని కండక్ట్ చేసింది బై ఏషియా హాకీ ఫెడరేషన్. ఆ విధంగా ఇండియా పాకిస్తాన్ని డిఫీట్ చేసి ఈ టైటిల్ని గెలుపొందడం విశేషం. ఏషియా హాకీ ఫెడరేషన్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ కౌలాలంపూర్, మలేషియాలో దీని హెడ్ క్వార్టర్స్ అన్నవి ఉన్నాయి. కౌలాలంపూర్, మలేషియా. అండ్ వీటి గురించి చూద్దాం. అండ్ దీన్ని లీడ్ చేసినటువంటి కెప్టెన్ ఎవరు అని అంటే అమీర్ అలీ, వైస్ కెప్టెన్ వచ్చేసి రోహిత్. టాప్ స్కోరర్గా ఎవరు నిలిచారు అని అంటే పాకిస్తాన్కి చెందినటువంటి సూఫియాన్ ఖాన్ 12 goals. అండ్ బెస్ట్ ప్లేయర్గా ఎవరున్నారంటే ఇండియాస్ అరైజీత్ సింగ్ అనుకున్నారు, అరైజీత్ సింగ్. బెస్ట్ యంగ్ ప్లేయర్ వచ్చేసి జపాన్స్ యమాటో. బెస్ట్ గోల్ కీపర్ వచ్చేసి మలేషియాకి చెందిన రఫైజుల్ సైని. ఇవి కూడా ఇంపార్టెంట్. మలేషియా క్యాపిటల్ సిటీ కౌలాలంపూర్, కరెన్సీ వచ్చేసి మలేషియన్ రింగిట్. విచ్ సిటీ హోస్టెడ్ ద 59th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్ ఆర్ ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్. ఎక్కడ కండక్ట్ చేశారంటే భువనేశ్వర్. ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిషా. 59th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్ డీజీ లేదా ఐజీ వాళ్ళ గురించి అంటే నెక్స్ట్ ఇప్పటి వరకు మనం అంటే ఇప్పుడు పోలీస్ అన్నది ఇట్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ, విచ్ లిస్ట్. మనకి 3 లిస్టులు ఉంటాయి, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి 3 లిస్టులు ఉంటాయి. అండ్ పోలీస్ కమ్స్ అండర్ విచ్ లిస్ట్ అని అడిగితే మాత్రం ఇట్ కమ్స్ అండర్ స్టేట్ కేటగిరీకి చెందిందే పోలీస్ అన్నటువంటిది. అయితే దాని గురించి రీసెంట్గా భువనేశ్వర్లో ఈ యాక్టివిటీని కండక్ట్ చేశారు. గోరఖ్పూర్ వచ్చేసి మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిటీ కమ్ లెర్నింగ్ సెంటర్గా ఇది రూపొందనుంది. దీంట్లో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి అంటే మన
డైలీ మన ఇళ్ళ నుంచి వచ్చినటువంటి డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ వీటిని యూజ్ చేసుకొని వాటి ద్వారా చార్కోల్ బొగ్గుని తయారు చేయడం, అదేవిధంగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ బయో-సిఎన్జి వీటిని తయారు చేద్దామని చెప్పేసి రీసెంట్గా గోరఖ్పూర్ ఈజ్ ప్లానింగ్. అండ్ 13th నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి ఎక్కడ జరిగింది అని అంటే ఇట్ ఈజ్ అట్ వారణాసి. నెక్స్ట్ ఆయుర్వేద కాంగ్రెస్ ఢిల్లీలో జరిగింది, రైట్. అండ్ 10th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ వచ్చేసి డెహ్రాడూన్లో జరిగింది. 5th ఎడిషన్ ఆఫ్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ఓవర్ ద టాప్, దట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ ఓటీటీ, ముంబైలో జరిగాయి, రైట్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ఆర్బీఐ గవర్నర్గా ఎవరిని అపాయింట్ చేసాం? సంజయ్ మల్హోత్రా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సంజీవ్ ఖన్నా ఉన్నారు, సంజయ్ మల్హోత్రా ఉన్నారు, సంజయ్ మూర్తి ఉన్నారు, ముగ్గురు ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు కదా. సంజయ్ మూర్తి ఒక ఆయన ఉన్నారు, అదేవిధంగా సంజీవ్ ఖన్నా ఇంకొక ఆయన ఉన్నారు. కాబట్టి ఈ 3 పేర్లు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జస్ట్ మీరు సర్నేమ్ ఇనీషియల్ నేమ్ గుర్తుపెట్టుకోకుండా సఫిక్స్ గుర్తుపెట్టుకోండి. ఖన్నా, హీ వాజ్ సర్వింగ్ యాజ్ అ 51st CJI, 51వ CJIగా ఈయన్ని అపాయింట్ చేశారు. సంజయ్ మూర్తి వచ్చేసి రీసెంట్గా జీసీ ముర్ము గారి ప్లేస్లో కాగ్గా ఈయన్ని అపాయింట్ చేశారు. అండ్ సంజయ్ మల్హోత్రా గారిని రీసెంట్గా శక్తికాంత దాస్ గారి ప్లేస్లో 26th గవర్నర్గా ఈయన్ని అపాయింట్ చేశారు. 25th వన్ వచ్చేసి శక్తికాంత దాస్ గారు 2 టర్మ్స్ పనిచేశారు. అయితే ఆర్బీఐ గవర్నర్ యొక్క టర్మ్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటే 3 years ఆయన టర్మ్ ఉంటుంది. అండ్ కేవలం ఇది మాత్రమే కాకుండా ఇంకా నలుగురు డెప్యూటీ గవర్నర్స్ కూడా నలుగురు ఉంటారు, వాళ్ళని కూడా అపాయింట్ చేశారు రీసెంట్లీ. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్కి ఎండి అండ్ సిఇఓగా అమితాబ్ చటర్జీని అపాయింట్ చేశారు. రేఖా శర్మ వచ్చేసి హర్యానా నుంచి షీజ్ రాజ్యసభకి ఎలక్ట్ అయ్యారు ఈవిడ. శక్తికాంత దాస్ గారు వచ్చేసి తెలుసు. రజత్ వర్మ వచ్చేసి హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. ఇది బెస్ట్ బ్యాంక్గా నిలిచింది, విమెన్ పనిచేయడానికి కూడా బెస్ట్ వర్క్ ప్లేస్ ఫర్ విమెన్, దట్ ఈజ్ డిబిఎస్. ఇది కూడా మనం చెప్పుకున్నాం. సరే, ఆర్బీఐ గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1935 అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ ది ఇయర్ 1949. ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఆస్బార్న్ స్మిత్. తర్వాత మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చాక మొట్టమొదటి గవర్నర్గా సిడి దేశ్ముఖ్ గారు ఉన్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐని ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే హిల్టన్ యంగ్ కమిషన్ ఈ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఆర్బీఐని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా స్టాటిక్ పార్ట్ రిగార్డింగ్ ఆర్బీఐ. అమితాబ్ చటర్జీ వచ్చేసి చెప్పుకున్నాం కదా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎండి అండ్ సిఇఓ. రేఖా శర్మ గారు వచ్చేసి ఫార్మర్ నేషనల్ కమిషన్ విమెన్ చైర్మన్. రీసెంట్గా రాజ్యసభకి హర్యానా నుంచి ఈవిడ ఎలక్ట్ అయ్యారు. రజత్ వర్మ గారు వచ్చేసి డిబిఎస్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్కి దానికి సిఇఓగా అపాయింట్ అయ్యారు. జాకీర్ హుసేన్ హ్యాస్ పాస్డ్ అవే. హీ వాజ్ ARN. హూ ఈజ్ హీ? తబ్లా మాస్ట్రో జాకీర్ హుసేన్ గారు. హీ ఈజ్ ఫ్రమ్ ముంబై. అయితే జాకీర్ హుసేన్ గారు ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి మన భారతదేశంలో తబ్లా మాస్ట్రో లాగా ఉండడం మాత్రమే కాకుండా ఈయన మన ఇండియాకు ఉన్నటువంటి రికగ్నిషన్ గ్లోబల్ లెవెల్లో కూడా చాటి చెప్పినటువంటి వ్యక్తే ఈయనకి టోటల్గా 4 గ్రామీ అవార్డ్స్ వస్తాయి. గ్రామీ అవార్డ్స్ అని అంటే యుఎస్ ఇచ్చేటువంటి అవార్డ్స్లో టోటల్గా మనం గోట్ అని ఉంటాయి కదండి, యుఎస్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అవార్డ్స్, గ్రామీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, టోనీ అవార్డ్స్, ఎమ్మీ అవార్డ్స్ అని చెప్పి 4 డిఫరెంట్ రంగాలకి యుఎస్ గవర్నమెంట్ ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటుంది. దాంట్లో గ్రామీ అవార్డు వచ్చేసి ఇట్ ఈస్ మ్యూజిక్ రిలేటెడ్ అవార్డే గ్రామీ అవార్డ్. అట్లా ఎన్ని గ్రామీ అవార్డ్స్ వచ్చాయనంటే ఈయనకి 4 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. అదేవిధంగా ఈయనకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇవన్నీ కూడా ఈయనకి ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఈయనకి లభించాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో మన
విల్లు విల్లు వినాయకరామ్ ఆయనతో పాటు కలిసి అండ్ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే బ్యాండ్తో కలిసి పర్ఫామ్ చేసినటువంటి వ్యక్తి కూడా మన జాకిర్ హుసేన్ గారు. అంతెందుకండి, వాహ్ తాజ్ అన్నటువంటి తాజ్ మహల్ యాడ్లో వచ్చేది కనిపించేది మన జాకిర్ హుసేన్ గారే. రీసెంట్గా హీ హ్యాస్ డైడ్ బికాస్ ఆఫ్ సమ్ పల్మోనరీ ఇన్ఫెక్షన్ వల్లనే రీసెంట్గా ఈయన మృతి చెందారు. హీ వాజ్ తబ్లా మాస్టర్. పల్మనరీ ఫైబ్రోసిస్ వల్ల చనిపోయారు. 4 గ్రామీ అవార్డ్స్ గెలుచుకున్నారు ఈయన. అండ్ 1973లో ఒక మ్యూజికల్ ప్రాజెక్ట్, ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. 1973 మ్యూజికల్ ప్రాజెక్ట్ విత్ ఇంగ్లీష్ గిటారిస్ట్ జాన్ మెక్లాగ్లిన్, వయలినిస్ట్ ఎల్ శంకర్ అండ్ ప్రికర్షనిస్ట్ విక్కు వినాయకరామ్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రికర్షనిస్ట్ అంటే ఏంటి అని అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేయకుండా జస్ట్ ట్యాప్ చేస్తూనే ఏదైనా ఒక వస్తువుని ట్యాప్ చేస్తూ మ్యూజిక్ని ప్రొవైడ్ చేయగలడం, అట్లా చేసినటువంటి వ్యక్తి అయిన ఇండియన్ క్లాసికల్ ఎలిమెంట్స్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ జాజ్ ఇన్ ఫ్యూజన్. ఈయన ఫ్యూజన్ బ్యాండ్కి కూడా పేరు ఉంటుంది, దట్ ఈస్ శక్తి. ఆయన ఫ్యూజన్ గ్రూప్ వచ్చేసి శక్తి, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మొట్టమొదటి ఆల్బమ్ వచ్చేసి ఏంటి అని అంటే లివింగ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్, ఇది కూడా ఇంపార్టెంటే. 3 అవార్డ్స్ గెలుచుకున్నారు. అట్ 66th గ్రామీ, 3 గ్రామీ అవార్డ్స్ ఆయనకి ఎప్పుడు వచ్చాయంటే 66th యాన్యువల్ గ్రామీ అవార్డ్స్. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఫర్ పాస్టో, బెస్ట్ కాంటెంపరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ యాజ్ వి స్పీక్, బెస్ట్ ఇన్స్ట్రుమెంటల్ కాంపోజిషన్ ఫర్ మోషన్. ఈ మూడు రంగాల్లో ఆయనకి 66th యాన్యువల్ గ్రామీ అవార్డ్స్లో 3 గ్రామీ అవార్డ్స్ అప్పుడే లభించాయి. టోటల్గా ఎన్ని గ్రామీ అవార్డ్స్ వచ్చాయనంటే 4 గ్రామీ అవార్డ్స్ ఈయనకి వచ్చాయి. రైట్, నెక్స్ట్ వన్. హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ బ్రింగ్ ఇట్ ఆన్ ద ఇంక్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్? దీపా మాలిక్. బేసిక్లీ ఈ అమ్మాయి ఎవరు అని అంటే షీఈ్ అ పారా అథ్లీట్. ఇది వరకు రియో ఒలింపిక్స్ 2016 రియోలో జరిగినటువంటి ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ని కూడా గెలుచుకున్నారు. ఆ సిల్వర్ మెడల్ కూడా దేనికోసం అంటే ఏ స్పోర్ట్కి వచ్చిందంటే షార్ట్ పుట్లో సిల్వర్ మెడల్ వచ్చింది 2016 రియో ఒలింపిక్స్లో. ఆ అమ్మాయి తన జీవితం గురించి బ్రింగ్ ఇట్ ఆన్ అన్న పుస్తకాన్ని రాశారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దీపా మాలిక్, పారా అథ్లీట్ అయినటువంటి దీపా మాలిక్ రాసినటువంటి పుస్తకం, దట్ ఈస్ బ్రింగ్ ఇట్ ఆన్. వేరే పుస్తకాల గురించి చూడండి ఒకసారి. దినేష్ శర్మ వచ్చేసి బుక్, డాక్టర్ దినేష్ సార్ అన్వేస్ దలై లామాస్ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ మణిశంకర్ అయ్యర్ ఏ మ్యావరిక్ ఇన్ పాలిటిక్స్. మ్యావరిక్ అంటే ఎవరు అని అంటే ఒక స్పెషల్ పర్సనాలిటీ, ఇంకా దాంట్లో నిష్ణాతుడు అని చెప్తే మ్యావరిక్ అని వాళ్ళని అంటాం. అంటే కొంచెం ఎట్లా అంటే సమ్ స్లైట్లీ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ మ్యావరిక్ అన్న పదాన్ని యూజ్ చేస్తారు. మన హాలీవుడ్లో కూడా ఈ పదాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఆ పేరుతో కొన్ని సిరీస్లు కూడా ఉన్నాయి, మ్యావరిక్ మూవీ సిరీస్ కూడా ఉన్నాయి. గౌరీ గ్రూవర్ బుక్ నేమ్ ద అన్ఈల్డింగ్. గౌరీ గ్రూవర్ వచ్చేసి పుస్తకం అన్ఈల్డింగ్ జడ్జ్. ఆ బుక్. విక్రమ్ సంపత్ వచ్చేసి టిప్పు సుల్తాన్ సాగా ఆఫ్ మైసూర్ ఇంటరెగ్నమ్. టిప్పు సుల్తాన్ ఆయన ఫాదర్ అయినటువంటి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, దీస్ 2 persons ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ఏబ్లెస్ట్ రూలర్స్ ఇన్ మైసూర్. ఆ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళలో ఏబ్లెస్ట్ ఫాదర్కి ఏబ్లెస్ట్ సన్ పుట్టాడు అని కూడా చాలా మంది వీళ్ళిద్దరి గురించి చెప్తారు. హైదర్ అలీ టోటల్గా 4 యుద్ధాలు చేస్తారు, ఆంగ్లో మైసూర్ వార్స్. దాంట్లో ఫస్ట్ వార్లో హైదర్ అలీ గెలుస్తాడు, సెకండ్ వార్లో ఆయన మధ్యలో చనిపోతాడు. తర్వాత టిప్పు సుల్తాన్ దాన్ని టేక్ ఓవర్ చేస్తారు. దాని తర్వాత థర్డ్ బ్యాటిల్ టిప్పు సుల్తాన్ ఓడిపోతారు, 4th బ్యాటిల్ అయితే టిప్పు సుల్తాన్ చనిపోతారు. అట్లా దీస్ 2 persons ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ ద రూలింగ్ ఆఫ్ మైసూర్ కూడా చెప్పొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెస్ లాంచ్డ్ ద హమారా సంవిధాన్ హమారా సమ్మన్ పోర్టల్? ఏ డిపార్ట్మెంట్ లాంచ్ చేసింది? డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. బేసిక్లీ January 24th ఎప్పుడు లాంచ్ చేశారనంటే January 24th, 2024. ఒక సంవత్సరం పాటు వరకు దీన్ని కొనసాగించడానికి, ఇయర్ లాంగ్ యాక్టివిటీస్ కంటిన్యూ చేయడం కోసం అని చెప్పి హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ పోర్టల్ దాన్ని లాంచ్ చేశారు. కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? సంవిధాన్ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 26th November. ఎందుకు అనంటే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నటువంటి డే, దట్ ఈజ్ ఆన్ 1949 అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్. అండ్ 26th January 1950
కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దు. ఎఫెక్ట్లోకి ఎప్పుడు వచ్చింది, మనం ఎప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకున్నాం, బోత్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. 1949 26th November, whereas 26th January 1950 ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. ఈ రెండు కూడా డిఫరెంట్. సంవిధాన్ దివస్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ 26th November. దీని గురించి చూస్తే 75th year ఆఫ్ ఇండియా, మన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుని 75th yearని సెలబ్రేట్ చేసుకుంటే ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు, జగదీప్ ధన్కర్ గారు. అండ్ హమారా ఎక్కడ అనంటే ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సో దట్ ఇంకా దీని గురించి మనం వేరే కరెంట్ అఫైర్స్ కూడా మాట్లాడుకున్నాం. లైక్ మొట్టమొదటి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఎక్కడ, ఓపీ జిందాల్ యూనివర్సిటీ ఆ క్యాంపస్లో మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ మ్యూజియంని ఇనాగ్రేట్ చేశారు. దట్ ఈజ్ అట్ సోనిపట్, హర్యానా. ఇది కూడా మనం చెప్పుకున్నాం, సోనిపట్, హర్యానా. ఇక్కడ మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ మ్యూజియంని కూడా ఇనాగ్రేట్ చేశామని. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ వన్, హూస్ ద యంగెస్ట్ ఇండియన్ టు క్లైమ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ అంటార్టికా? దట్ ఈస్ మౌంట్ విన్సన్ మ్యాసిఫ్ వచ్చేసి హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ అంటార్టికా రీజియన్ వరకు, అది హైయెస్ట్ మౌంటైన్ పీక్. అదే మనం ఉన్నటువంటి మౌంటైన్ పీక్స్లో అన్నిటిలోకెల్లా హైయెస్ట్ మౌంటైన్ పీక్ వచ్చేసి ఏదండి? ఇట్ ఈస్ మౌంట్ ఎవరెస్ట్. ఎవరు అనంటే పి విశ్వనాథ్ కార్తికే. అట్ ద ఏజ్ ఆఫ్ 16 సంవత్సరాలే, జస్ట్ 11th స్టాండర్డ్ చదువుతున్నాడు ఈయన, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. హీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇట్ ఈజ్ ఆఫ్ విన్సన్ మ్యాసిఫ్ వచ్చేసి, విన్సన్ మ్యాసిఫ్ ఎంత హైట్లో ఉంది అని అంటే ఇట్ ఈజ్ ఆఫ్ విన్సన్ మ్యాసిఫ్ వచ్చేసి 16,050 feetలో విన్సన్ మ్యాసిఫ్ ఉండడం విశేషం. వేరే ఆప్షన్ చూద్దాం. జగత్ నేగి ఆదిత్య గుప్తా ఆదిత్య గుప్తా అన్నటువంటి పర్సన్, ఆయన కూడా మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే డెత్ జోన్ అనేది ఒక జోన్లో ఆయన ఇరుక్కొని పోయి ఓకే లక్కీగా బయట కూడా పడ్డారు, అది వేరే విషయం. తర్వాత షేక్ హసన్ ఖాన్, ఈయన వచ్చేసి మౌంట్ విన్సన్, ఈయన కూడా కేరళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినటువంటి షేక్ హసన్ ఖాన్, ఆయన కూడా మౌంట్ విన్సన్ మ్యాసిఫ్ని క్లైమ్ చేశారు. అరుణిమా సిన్హా వచ్చేసి ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీ ఫ్రమ్ ఇండియా. అంటే ఆవిడకి అంటే ఒక కాలు ఉండకపోతే జైపూర్ లెగ్ని పెట్టుకొని మరి ఈవిడ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. ఆ విధంగా అరుణిమా సిన్హా వాజ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఫ్రమ్ ఇండియన్, ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీ. వరల్డ్ లెవెల్లో అయితే షీఈస్ ద సెకండ్ వన్, రైట్? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ MD and CEO ఆఫ్ ట్రాన్స్ యూనియన్ సిబిల్? దానికి ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే హీ ఈజ్ భావేష్ జైన్, ఈయన్ని అపాయింట్ చేశారు. భావేష్ జైన్, మనీష్ జైన్ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిబిల్ వచ్చేసి దీని ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇక్కడ బ్రాకెట్లో ఇండియా, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్, దిస్ ఈజ్ సిబిల్. ఆ సిబిల్ అన్నటువంటి ట్రాన్స్ యూనియన్ సిబిల్ అన్నటువంటి కంపెనీకి కొత్త సిఇఓగా ఈయన్ని అపాయింట్ చేశారు. వీటి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇక్కడ చూడండి. మనీష్ జైన్ వచ్చేసి హోల్ టీమ్ డైరెక్టర్, ఎస్ బ్యాంక్కి హోల్ టీమ్ డైరెక్టర్గా ఈయన్ని అపాయింట్ చేశారు. గూగుల్ ప్రీతి లొబానా అన్నటువంటి ఆవిడని ప్రెసిడెంట్, అంటే ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ ఇండియా దానికి కంట్రీ మేనేజర్గా వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. అండ్ జయన్ మెహతా, హీ గాట్ ఎక్స్టెన్షన్ ఫర్ అమూల్ మేనేజింగ్ డైరెక్టర్గా 5 ఏళ్ళు ఎక్స్టెండ్ అయ్యింది. షమ్మీ సిల్వా వచ్చేసి 29th ప్రెసిడెంట్ ఆఫ్ ACC, జేషా గారిని రీప్లేస్ చేస్తూ ఇవన్నీ అపాయింట్ చేశారు. రోజర్ బెనీ అయితే హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ BCCI, మన ఇండియా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. రోజర్ బెనీ గారు ప్రెసిడెంట్ ఉన్నారు. గియానీ ఇన్ఫాంటియానో, ఫిఫా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జ్యూరిక్, స్విట్జర్లాండ్, రైట్? నెక్స్ట్ వన్, సో వాట్ ఈస్ ద లోన్ అమౌంట్ అప్రూవ్డ్ బై ADB ఫర్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఈ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేనికోసం అనంటే రెన్యూబుల్ ఎనర్జీ, దాంట్లో కూడా సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడానికి, తయారు చేసి కన్జర్వ్ చేయడం కోసం అని చెప్పి దీన్ని ఈ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కింద
ఏడీబీ ఎంత ప్రొవైడ్ చేసింది అని అంటే $500 million ప్రొవైడ్ చేసింది. ఏడీబీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? మనీలా, మాండల్యాంగ్, మనీలా, ఫిలిప్పైన్స్లో దీని హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ రీసెంట్గా హార్టికల్చర్ కోసం అని చెప్పి $98 million మన భారతదేశంలో హార్టికల్చర్ని ప్రమోట్ చేయడానికి ఏడీబీ ఇండియాకి $98 million శాంక్షన్ చేసింది. ఇది కూడా మనం చదువుకున్నాం. అండ్ $200 million దేని కొరకు కేటాయించింది ఏడీబీ? ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ $200 million ఫర్ ఉత్తరాఖండ్ లివబిలిటీ ప్రాజెక్ట్. ఉత్తరాఖండ్లో అక్కడ ప్రజలకి లివబిలిటీ ప్రాజెక్ట్ కింద $200 million లివబిలిటీ ప్రాజెక్ట్ ద్వారా $200 million ఏడీబీ మన భారతదేశానికి అందజేసింది. $200 million దేనికోసం, $98 million దేనికోసం, $500 million దేనికోసం, ఇవి గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్స్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాం. $350 million దేనికోసం అని అంటే స్మైల్ అన్నటువంటి ప్రోగ్రామ్. స్మైల్ స్టాండ్స్ ఫర్, ఈ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్, దానికోసం అని చెప్పి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏడీబీ, దే బోత్ హ్యావ్ సైన్డ్ $50 million లోన్. $50 million లోన్ సైన్ చేసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏడీబీ ఫర్ హార్వెస్టింగ్ మేఘాలయ. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మాండలియాంగ్, మనీలా, ఫిలిప్పైన్స్. ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు అని అంటే మసాట్సుగు అసాకవా. February 23 వరకు ఈయన ఉంటారు. ఆయన తర్వాత మసాటో కాండా ఆయన్ని అపాయింట్ చేస్తారు. అది ప్రీవియస్గానే మనం చెప్పుకున్నాం. రైట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియా మలేషియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియా మలేషియా జాయింట్ ఎక్సర్సైజ్ ఇది ఎన్ని ఫేజెస్లో జరుగుతుంది అని అంటే 2 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఏం జరుగుతుంది, సెకండ్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఫేజ్లో థియరీ పార్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం గ్రౌండ్లోకి వెళ్తే ఎదురుగా ఎనిమి వస్తే మనం ఇలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ చేయాలి, థియరిటికల్గా చెప్తారు. దానినే సెకండ్ ఫేజ్లో ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు. ఇట్లా 2 ఫేజెస్లో ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశారు. ఇండియా మలేషియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హరిమావు శక్తి, దాని పేరే హరిమావు శక్తి, హ్యాస్ బిగన్ అట్ బెంటాంగ్ క్యాంప్ అట్ మలేషియా క్యాపిటల్ సిటీ కౌలాలంపూర్ అండ్ ద కరెన్సీ ఈజ్ మలేషియన్ రింగిట్. ఇట్ ఈస్ 4th edition. ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ 4th edition ఓన్లీ. ద ఎక్సర్సైజ్ ఈ షెడ్యూల్ టు బి కండక్టెడ్, ఆల్రెడీ అయిపోయింది, కండక్ట్ చేశారు. లాస్ట్ ఎడిషన్ ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే మన ఇండియాలో. ఒకసారి ఇక్కడ జరిగితే ఒకసారి మలేషియాలో జరుగుతుంది, ఎందుకంటే బైలెటరల్ ఎక్సైజ్ కాబట్టి. గోల్ ఇస్ టు ఇంప్రూవ్ జాయింట్ మిలిటరీ క్యాపబిలిటీస్ కండక్టింగ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఇన్ జంగిల్ టెరైన్. కాబట్టి ఆల్ ఆర్ ట్రూ. ఇంకా ఈ 2 పాయింట్స్ కూడా 2 ఫేజెస్లో జరుగుతుంది. ఎన్ని ఫేజెస్లో అని అంటే రీసెంట్లీ విచ్ బ్యాంక్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అరైజ్ విమెన్స్ సేవింగ్ అకౌంట్. వాట్ ఈస్ దట్ బ్యాంక్? యాక్సిస్ బ్యాంక్. దీని ద్వారా ఒక ఏటీఎం కార్డ్ని కూడా అందజేస్తారు. ఆ ఏటీఎం కార్డ్ని యూజ్ చేసి పాయింట్ ఆఫ్ సేల్లో 5 lakh rupees వరకు వాళ్ళు షాపింగ్ చేయొచ్చు. లేదు అని అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఏటీఎం ద్వారా వాళ్ళు 1 lakh rupee వాళ్ళు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అంటే స్పెసిఫిక్గా కొంతమందికి క్యూరేటెడ్ ప్రొఫైల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ అరైజ్ విమెన్ సేవింగ్ అకౌంట్ అన్నది యాక్సిస్ బ్యాంక్ లాంచ్ చేసింది రీసెంట్లీ. అండ్ యాక్సిస్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ ఎవరున్నారు? అమితాబ్ చౌదరి. రైట్, రీసెంట్లీ విచ్ వర్డ్ హ్యాస్ చోజన్ యాజ్ ద వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 మరియం వెబ్స్టర్? ఇట్ ఈస్ పోలరైజేషన్. ఈ వర్డ్ బాగా ఎప్పుడు పాపులర్ అయింది అని అంటే యుఎస్ ఎలక్షన్స్కి క్యాంపెయినింగ్ జరుగుతుంది కదా, ఆ క్యాంపెయినింగ్ జరిగినప్పుడు బాగా లైమ్లైట్లోకి వచ్చింది. పోలరైజేషన్ అంటే ఏంటి? 2 ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయనుకోండి, ఆ రెండు డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ కదా. పాజిటివ్ అనేది వేరు, నెగిటివ్ అనేది వేరు. ఆ 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అట్లా ఉండడమే, డివైడ్ అయి ఉండడమే, దట్ ఈస్ పోలరైజేషన్. ఇక్కడ పోలరైజేషన్ని ఎలా వాడారు అని అంటే యుఎస్ అనేది 1 ఎక్స్ట్రీమ్ ఎండ్ అయితే మిగతా వరల్డ్ అంతా కూడా ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉంటుంది. అలా డిఫరెన్షియేట్ చేయడానికి పోలరైజేషన్ అన్న పదాన్ని ఎక్కువగా లైమ్లైట్లోకి వచ్చింది. మెరియం వెబ్స్టర్ వాళ్ళ ప్రకారం దిస్ ఈజ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024. దాని తర్వాత అథెంటిక్ వచ్చేసి ఇది 2023 వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023. అథెంటిక్ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే జెన్యూన్ అంటే నిజంగా, అంటే
నిజానికి అయితే దగ్గరగా ఉండేది, జెన్యున్ అని చెప్పి, దట్ ఈస్ అథెంటిక్ మీనింగ్. బ్రెయిన్ రాట్ వచ్చేసి రీసెంట్గా 2024 ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా బ్రెయిన్ రాట్ అని చెప్పారు. బ్రెయిన్ రాట్ అంటే ఏంటంటే మనం సోషల్ మీడియాని లేదా మొబైల్ ఫోన్ని చూసి మన బ్రెయిన్ అనేది నంబ్ అయిపోవడం, అంటే ఎక్కువ మనం యాక్టివ్ ఉండకుండా ఉండడం అండ్ ఐడిల్ అయిపోవడం, కొంత టైం తర్వాత దాన్ని చూసి ఇట్లా అయిపోవడం, దట్ ఈస్ బ్రెయిన్ రాట్. 2024 ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్. ఆలిసన్ అండ్ టోటాలిటీ ఇవి వచ్చేసి 2024 సంవత్సరం 2024లో అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్గా ఈ రెండింటిని చెప్పారు. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్. ఎలిసన్ అంటే ఏంటి అంటే సర్నేమ్ ఎలిసన్, అండ్ టోటాలిటీ అని అంటే టోటల్గా, కంప్లీట్గా అని చెప్పి మీనింగ్. ఇవి డిఫరెంట్ వర్డ్స్ ఆఫ్ ద డిఫరెంట్ వర్డ్స్ ఆఫ్ డిఫరెంట్ ఇయర్స్. పోలరైజేషన్ అంటే ఏంటో ఇచ్చాం. అథెంటిక్ వచ్చేసి 2023, బ్రెయిన్ రాట్ 2024, టోటాలిటీ ఎలిషన్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ 2024. Okay, that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.